ఒక అబ్బాయికి నీళ్లలో ఒక పెద్ద గుడ్డు దొరికింది. ఆ అబ్బాయి వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లి గుడ్డు పైపొరను తొలగించడానికి ప్రయత్నించాడు. లోపల గుడ్డు రంగు నీలంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అసలు ఇది ఏంటా అని అతను ఆశ్చర్యపోయాడు. దాన్ని పగలగొట్టబోతుండగా అప్పుడే వాళ్ళ అమ్మ అతన్ని పిలిచింది. అబ్బాయి వెళ్ళగానే ఆ గుడ్డు కొద్దిగా కదిలింది. కానీ అబ్బాయి దాన్ని మర్చిపోయి మంచం మీద నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడే అతనికి ఎవరిదో అరుపు వినిపించింది. అబ్బాయికి ఆ గుడ్డు గుర్తుకొచ్చింది. అతను పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే గుడ్డు పగిలిపోయి ఉంది. అతను ఏం జరుగుతుందో అర్థం చేసుకోకముందే వెనుక ఒక కూజ జార్ కింద పడింది. భయం, ఆందోళన అతని ముఖంలో స్పష్టంగా కనిపించాయి. అయినా అతను ధైర్యం చేసి పారిపోతున్న ఆ వింత జీవిని వెతకడం ప్రారంభించాడు. అబ్బాయి దాన్ని తాకాలని ప్రయత్నించగా అది అకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. ఇది చూసి అబ్బాయికి బహుశా అది ఆకలితో ఉందేమో అనిపించింది. అతను వెంటనే వంటగదిలోకి పరిగెత్తి ఒక చిన్న బంగాళాదుంప ముక్కను కోసి దానికి తినిపించాడు. అది వెంటనే దాన్ని తినేసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడం మొదలుపెట్టారు. కానీ అబ్బాయి దాన్ని తన దగ్గర రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు అబ్బాయి కూరగాయలతో నిండిన ఒక డ్రమ్మును దాని ముందు ఉంచాడు. అది కొద్దిగానే తింటుందని అబ్బాయి అనుకున్నాడు. కానీ కొన్ని నిమిషాల్లోనే అది కూరగాయలన్నింటినీ తినేసింది. అది ఏ జంతువో అబ్బాయికి అర్థం కాలేదు. అతను దాని శరీరాన్ని పైనుండి తాకగా దాని శరీరం పైభాగం గట్టిగా మారిపోయింది. ఆ తర్వాత అతను అదే డ్రమ్ములో నీరు నింపాడు. నీటిలో అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది సముద్రపు లోతులలో ఉండే ఒక సముద్రపు గుర్రం, సీ హార్స్ పిల్ల. ఈ విషయం అబ్బాయి తన చెల్లెలికి చెప్పాల్సి వచ్చింది. ఇద్దరు బాత్రూంలో దానితో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అబ్బాయి మామయ్య బాత్రూంలోకి వచ్చాడు. ఈ దాచిన రహస్యం అతనికి కూడా తెలిసిపోయింది. కానీ అతను ఈ విషయం ఎవరికీ చెప్పనని అబ్బాయితో వాగ్దానం చేశాడు. కానీ అదే రాత్రి ఆ జీవి ఇంట్లో ఒంటరిగా తిరగడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా దానికి ఇంట్లో పెంచుకునే కుక్క తారసపడింది. ఆ చిన్న సముద్రపు గుర్రం మెట్లపై నుండి పారిపోతూ ఇంటి బయటకు వచ్చింది. బయట ఒక విగ్రహం, స్టాచ్యూ పై కూర్చుని విగ్రహంలా ఉండిపోయింది. కుక్క వెళ్లిపోయిన తర్వాత దాని దృష్టి వెనుక ఉన్న కొలంలోని చాలా చేపలపై పడింది. అది వెంటనే దూకేసింది. మరుసటి ఉదయం ఆ మామయ్య దాన్ని చూసినప్పుడు ఆ సముద్రపు గుర్రం దాని పరిమాణం కంటే 20 రెట్లు పెద్దదైపోయింది. ఆ మామయ్య దాన్ని పట్టుకుని సముద్రంలోకి తీసుకెళ్తాడు. కానీ అది అబ్బాయి కోసం చూస్తూ ఉంటుంది. మామయ్య ఒక బంగాళాదుంపను నీళ్లలో పడేశాడు. సముద్రపు గుర్రం నీటిలోకి వెళ్ళగానే అబ్బాయి వెంటనే కారు వైపు వెళ్లిపోయాడు. అయినా దాని కళ్ళు అబ్బాయి కోసమే వెతికాయి. తర్వాత సరిగా ఒక వారం తర్వాత అబ్బాయి మళ్లీ పడవలో సముద్రంలోకి వెళ్లి దాన్ని పిలుస్తాడు. మరుసటి క్షణం అబ్బాయికి ఏదో ప్రమాదకరమైనది కనిపించింది. ఇప్పుడు ఆ చిన్న సముద్రపు గుర్రం ఒక డైనోసార్ అంత పెద్దదైపోయింది. అబ్బాయి దాన్ని నిమురుతాడు. దాని వీపుపై కూర్చుంటాడు. ఇద్దరు కలిసి ఆడుకోవడం ఒక సైనికుడు చూస్తాడు. తర్వాత రోజు సైన్యం దాన్ని ఒక రాక్షసుడిగా భావించి ఫిరంగులతో దానిపై దాడి చేస్తుంది. సముద్రపు గుర్రం భయపడి లోతులోకి వెళ్లిపోయింది. అదే రాత్రి అబ్బాయి తన మామయ్యతో కలిసి సముద్రపు ఒడ్డుకు వెళ్తాడు. అబ్బాయి దాన్ని పిలవగానే అది అకస్మాత్తుగా బయటకు వచ్చి అబ్బాయిపై దాడి చేయడం మొదలుపెట్టింది. బహుశా దానికి మనుషులపై నమ్మకం పోయింది కావచ్చు. మామయ్య ఎలాగోలా అతని ప్రాణాలను కాపాడాడు. కానీ అదే రాత్రి అది ఆర్మీ పడవపై దాడి చేసి ఒక అధికారిని చంపడానికి వెళుతుంది. అప్పుడే అబ్బాయి నీటిలోకి వచ్చి మళ్లీ దాన్ని అరుస్తూ పిలవడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా అబ్బాయి కాలు జారి లోతులోకి జారిపోయాడు. సముద్రపు గుర్రం అధికారిని విసిరేసి వెంటనే నీటిలో మునిగిపోయి అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొస్తుంది. కానీ అప్పటికే